ప్రజాపాలన గ్రామ సభ నేపథ్యంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లబెల్లి ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూప్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ మండల కేంద్రానికి చేరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు నరసంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ సభకు వస్తున్నట్లు జోరుగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లబెల్లి ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ గ్రూపులతో విస్తృత ప్రచారం చేస్తూ మండల కేంద్రానికి చేరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా నరసంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ సభకు వస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బార్కెట్లు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్. థ్యాంక్ యూ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించి జరుగుతున్న గ్రామ సభల కార్యక్రమంలో చూస్తే ఈ రోజు రెండో రోజు కొనసాగుతుంది. నిన్న కూడా మొత్తం మీద చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా ఎక్కడ పోయినా కూడా ఏ గ్రామ సభలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ నిలదీయడం జరుగుతుంది. దానిలో భాగంగా చూస్తే ఈ రోజు వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రామ సభలో నిర్వహించడానికి ఈ రోజు అక్కడికి అధికారులు ఉన్నాం. ముఖ్యంగా అధికారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వస్తున్నారనే సమాచారం తెలుసుకొని గతంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగానే ఈ యొక్క నల్లబెల్లి మండల కేంద్రంలో ఉన్న షాప్స్ కానీ ఇక్కడ సంబంధించిన అన్ని షటర్స్ కూడా అన్ని మూపించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే మొత్తం నల్లబెల్లి మండల కేంద్రం మొత్తం పోలీస్ వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక ఏసీపీ స్థాయి అధికారులు పెట్టేసి అక్కడ ముగ్గురు సిఐలు దాంతో పాటు కొంతమంది ఎస్ఐలు భారీ బందోబస్తు మాత్రం ఈ యొక్క గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామ సభలో నరసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న తర్వాత కూడా దీంతో పాటు మాధవరెడ్డి కూడా వస్తున్న సమాచారంతో పాటు ఇరు వర్గాల మధ్యలో తోపులాట కానీ ఘర్షణ కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు అక్కడ భారీ బందోబస్తు కూడా నిర్వహించున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను నెరవేర్చకపోవడంతో పాటు ఇలాంటి వాతావరణం నెలకొంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు కూడా ఒకటి 2 తప్ప ఇవి కూడా సంకలంలో పూర్తి కాలేదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు కానీ రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా ఇవి కూడా పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో పాటు ఇలాంటి ఘర్షణలకు తావు తీస్తుందనే ఉద్దేశంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం జనవరి 14వ తారీఖు ఏదైతే సంక్రాంతి రోజు ఉందో సంక్రాంతికి ఇస్తున్న కానుకలు కానీ అది జనవరి 26వ తారీఖు పెట్టడం జరిగింది. ఒక 26వ తారీఖు అన్ని నెరవేర్చామని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పడం జరుగుతుంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు వచ్చి వారిని నిలదీయడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో దీని గ్రామ సభలని బహిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానీ తదితర నాయకులు కూడా వారు కూడా ఎదురు తిరగడం జరుగుతుంది. గ్రామ సభలకు వచ్చిన అధికారులను కూడా అక్కడికి వచ్చిన స్థానిక గ్రామస్తులు కూడా వారిని నిలదీయడం జరుగుతుంది. మాకు ఇచ్చిన హామీలు కానీ ఏది కూడా రైట్. థ్యాంక్ యూ సుధాకర్.